కొద్ది సమయాన్ని వాక్యం ధ్యానించుకుందాము. రెండు విషయాలు. మన సహోదరుడు రాంబాబు గారు గతించిన బేస్తవారం రోజు వారు కాస్త సీరియస్ అయ్యారంట. నైట్ పూట ఒక ఫిట్స్ లాగా వచ్చేసి, హార్ట్ స్ట్రోక్ వచ్చేసి నాలుగంతా పొరుచుకొని రక్తాలు గారే పరిస్థితి నైట్లోనే, నిద్రలోనే అట్లా వచ్చేసింది. ఆయన రూమ్లో ఉన్నాడు, ఆ సిస్టర్ ఏమో బయట హాల్లో పడుకుందంట, పిల్లోడు లేడు. ఆమె కూడా తెలియదు. పెద్ద గురక పెడుతుంటే వెళ్ళి చూస్తే పరిస్థితి అయిపోయిండు అని అనుకున్నారు. ఈ రూపూర్ వారిని పిలుచుకొని హాస్పిటల్కి వెళ్తే ఆ నైట్ ఉంచుకొని ట్రీట్మెంట్ చేశారు. నెక్స్ట్ డే అడ్మిట్ చేస్తే రోజుకు 50,000 అవుతుందంటే వారు ఆర్టీసీలో పనిచేశారు. కనుక ఆర్టీసీ హాస్పిటల్ వారు ఇప్పుడు వేరే హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఐసీయూలో ఉన్నారు. కనుక ఇప్పుడు అయితే నిలకడ ఉందని చెప్పారు, అవుట్ ఆఫ్ డేంజర్ అని. కనుక స్ట్రోక్ లాగా వచ్చేసి ఇంతకుముందు ఎఫెక్ట్ అయ్యిందే కదా, అప్పుడు పెరాలసిస్. దేవుడు కనికరించి సంపూర్ణ స్వస్థతనిచ్చాడు. కనుక ఇప్పుడు కాస్త మంచిగా ఉన్నారన్నారు. ఇంకా అదేంటిది సిటీ స్కానింగ్ లాంటివి తీయాలని చెప్పారు. కనుక అవి రేపు తర్వాత ఆ సిటీ స్కానింగ్ తీసి వారికి రిపోర్ట్ చెప్తారా ఈ సంగతి. కనుక వారి కొరకు మనం ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం. రాంబాబు గారి కొరకు మరి విశేషంగా దేవుని పిల్లరా, వారి పట్ల దేవుడు చేసిన మేలుకు తగినట్లుగా వారు జీవించేటందుకు ప్రార్థన చేయండి. ఇది ముఖ్యమైనది. దేవుడు వారికి చేసిన మేలులు ఉపకారాలకి వారు కృతజ్ఞతాపూర్వకంగా జీవించాలి. కనుక ఆ సమర్పణ జీవితం వారికి వచ్చినట్లుగా మనం ప్రార్థన చేస్తే ఈ శోధనలు తప్పిపోతాయి. శోధనలు కలగటకు కారణాలు అవే. కనుక వాటి గురించి ప్రార్థన చేయండి. మన మధ్యకు వాక్య పరిచర్య చేయడానికి పంపబడుతున్న విల్సన్ బ్రదర్, అతని కొరకు కూడా ప్రార్థన చేయండి. గతించిన దినము సంఘపక్షముగా కొంత సహాయాన్ని పంపించాము. చాలా సంతోషపడ్డాడు. సంఘానికి అంతటికి అయ్యా నా వందనాలు చెప్పండి, నేను అనుకున్న కంటే చాలా ఎక్కువ మీరు అమౌంట్ పంపించారు అంటే చాలా టెస్టులు చేశారంటే ఇప్పటికే కొన్ని ఆ లివర్ మీద కొన్ని గ్రాన్యుల్స్ గుళ్ళలాగా ఉన్నాయి అనేది అప్పుడు చెప్పారు. అది టెస్టులు చేస్తే ఇంకా అదేంటిది అల్సర్ కూడా లోపల ఉన్నది. దాన్ని బట్టి ఆ వామిటింగ్స్, ఆ కడుపు నొప్పి వస్తున్నదని దానికి కొరకైనా ఇంకా ఏదో 2-3 పరీక్షలైనా ఇంకా ఉన్నాయంట పరీక్షలు. ఇంకొకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసిన తర్వాత లివర్ను మరొకసారి పరీక్షించి అది బయాప్సిస్ పంపాలన్నా లేదా అన్న విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు. కనుక దేవులారా సహోదరుని కొరకు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అందరి ప్రార్థన సహాయం కోరాడు. సంఘం చేసిన సహాయం కొరకు కూడా చాలా కృతజ్ఞతలు చెప్పాడు. కనుక ఆ కుమారుని కొరకు మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఎదురాలో ఉన్న పరిచర్య కొరకు కూడా ప్రార్థన చేయండి. వారు కూడా ప్రభులో ఎదిగి ఇప్పుడు ఒక చిన్న సంఘంగా వారు బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నాడు. కనుక అన్నింటిలో కూడా దేవుడు సహాయం చేయనట్టుగా ప్రార్థన చేసుకుందాం. మంచిది. నిన్నటి దినమందు చేసిన గొలుసు ప్రార్థన యొక్క దేవుళ్ళారా ఎవరు చేశారో నేను క్లుప్తంగా చెప్తున్నాను. 6 నుంచి 7 గంటల వరకు బ్రదర్ జీబీ పాల్ అండ్ సుచరిత సిస్టర్, 7 నుంచి 8 వరకు సహోదరి హేమ పావని, 8 నుంచి 9 గంటల వరకు బ్రదర్ రాంబాబు, 9 నుంచి 10 వరకు పద్మ రాంబాబు. వీరు అంటే అలా ప్రార్థనలు ఉన్నాడని చెప్పి వారి పక్షంగా ఇక్కడ నేనే ప్రార్థనలో ఉన్నాను. దేవుని పిల్లరా 10 నుంచి 11 వరకు సురేష్ బ్రదర్ పరిగి, అలాగే సహోదరి సువార్త. 11 నుంచి 12 వరకు మిస్టర్ అండ్ మిస్సెస్ మెర్లిన్ ప్రవీణ్, అలాగూ సిస్టర్ సునంద. 12 నుంచి 1 గంట వరకు సారా నిస్సి సుష్మిత. 1 నుంచి 2 వరకు అస్నతక్క మూని. 2 నుంచి 3 వరకు మిస్సెస్ ప్రీతి బంటి. 3 నుంచి 4 వరకు సిస్టర్ కెజియా దయానంద్ పాల్. 4 నుంచి 5 వరకు సహోదరి జాలీ స్మైల్స్ అండ్ రవి టీచర్. 5 నుంచి 6 వరకు స్టీలీ సంపత్ సహోదరి. 6 నుంచి 7 వరకు మిస్టర్ రవి తేజ, అనగా శారడిస్ యొక్క హస్బెండ్. కొత్తగా వస్తుంది పేరు అనుకోకండి, ఇప్పటి నుంచి వస్తాడు మిస్టర్ రవి తేజ. 7 నుంచి 8 వరకు మన సిస్టర్ అమల అండ్ రాకీ.
8 నుంచి 9 వరకు అభ్య సిస్టర్, అలాగే రాజేష్ పాల్ బ్రదర్. 9 నుంచి 10 వరకు సహోదరి ప్రియాంక షాలేం, జ్యోతి, రాజేష్ పాల్, రజని, కొత్తకోట, గోవిందమ్మ, పద్మమ్మ. వీరందరూ 9 నుంచి 10 వరకు చాలా మంది చేశారు. 10 నుంచి 11 వరకు మిస్సెస్ నిర్మలా జ్యోతి అనగా మిస్సెస్ డానీ. 11 నుంచి 12 గంటల వరకు మేరీ. 12 నుంచి 1 గంట వరకు రమేష్. 1 నుంచి 2 గంటల వరకు జయరాజ్ బ్రదర్ వనపర్తి. 2 నుంచి 3 వరకు బ్రదర్ ఇమాన్యుయల్. 3 నుంచి 4 వరకు బ్రదర్ సురేష్. 4 నుంచి 5 వరకు మిస్టర్ అండ్ మిస్సెస్ సాల్మన్ బ్రదర్. 5 నుంచి 6 వరకు ప్రియాంక, హెప్సిబా అండ్ రీని. వీరందరూ దేవుని బిడ్డలు. ఇలాగూ దేవుని బిడ్డలు వీరందరూ కూడా చేసిన ప్రార్థనలు దేవుడు విని మన ప్రార్థనలకు ప్రతిఫలం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అందరం దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రార్థనలు విన్న దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతిఫలం ఇచ్చిన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్తోత్ర. మంచి దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానంలోనికి వెళ్దాము. మన ఆత్మీయ ధ్యానం నిమిత్తమై కీర్తనల గ్రంథము. గతించిన వారము ఆ కీర్తనల గ్రంథం స్టార్ట్ చేశాము. ఆ వాక్యాన్ని స్టార్ట్ చేశాము. ఒక భాగం మాత్రమే ధ్యానం చేశాము. మరొక అంశాన్ని నేడు ధ్యానం చేసుకున్నాం. కీర్తనల గ్రంథం 85వ కీర్తన. యేసయ్యానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఓలు జీసస్. 85వ కీర్తన 4, 5, 6 వచనాలు చదువుకొని దేవుని నామమును పరచుకుందాం. మా రక్షణకర్తవగు దేవా, మా వైపునకు తిరుగుము. మా మీదనున్న నీ కోపం చాలించుము. ఎల్లకాలము మా మీద కోపగించదవా? తరతరములు నీ కోపం సాగించదవా? నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా. దేవునికి స్తోత్రం. 6వ వచనం ఇంగ్లీష్ లో చదవమ్మా. 6వ వచనం ఇంగ్లీష్ బైబిల్ లేదా? ఓకే. Will you not revive us again, that your people may rejoice in you? Revive your people again. Revive. దేవుని బిడ్డలారా, ఉజ్జీవపరచడం, ఉజ్జీవింపచేయడం. మనం ఉజ్జీవం అని తెలుగులో అన్న పదానికి ఇంగ్లీష్లో రివైవ్. ఇంగ్లీష్లో రివైవ్ ఉన్నది. తెలుగులో దేవుని బిడ్డలారా, నీ ప్రజలు మరలా బ్రతికించవా, నీవు మరలా మమ్మల్ని బ్రతికింపవా. ఉజ్జీవించబడడం, రివైవ్ కావడం అంటే దేవుని బిడ్డలారా, మనం అనుకున్నట్లుగా కాదు. మనం అనుకున్నటువంటి ఉజ్జీవము ఆ ఉజ్జీవము కాదు. బైబిల్లో ఉన్నటువంటి పదం యొక్క అర్థము, దేవుని యొక్క భావం అది కాదు. మనం ఉజ్జీవించబడలే. దేవుని మనం రివైవ్ కావాలి అనగా మరలా మనము బ్రతికించబడాలి, మరలా మనము జీవించాలి, మరలా మనము దేవుని యందు సంతోషించాలి, మరలా మనము దేవుని యందు ఆనందించాలి. దేవుని బిడ్డలారా, మరలా మనము బ్రతికిన స్థితిలోనికి రావాలి, జీవించిన స్థితిలోనికి రావాలి, ఉజ్జీవింపబడాలి. జీవము, పోయిన జీవము తిరిగి రావాలి. మనలో ఉన్నటువంటి జీవము చల్లార్చబడిన స్థితిలో ఉండొచ్చు, ఆగిపోయిన స్థితిలో ఉండొచ్చు, ఆరిపోయిన స్థితిలో ఉండొచ్చు. అది మరలా ఉజ్జీవించబడాలి, రివైవ్ కావాలి, మరలా మనం బ్రతికించబడాలి. దేవుని బిడ్డలారా, మనము జీవించని స్థితిలో ఉంటే దాని అర్థం ఏంటిది? మనము జీవించలేని స్థితిలో ఉంటే దాని అర్థము మృతులము. జీవము లేని స్థితిలో ఉన్నవారు మృత స్థితి. మృతులు దేవుని స్తుతించరు. మౌన స్థితిలోనికి ఉన్నవారు దేవుని మహిమపరచరు. దేవుని బిడ్డలారా, మనం మృత స్థితిలో ఉండి భక్తుడు కోరహు కుమారులు దేవునికి ప్రార్థన చేస్తున్నారు. మా రక్షణకర్తవగు దేవా, మా వైపునకు తిరుగుము, మా వైపునకు తిరుగు. మా కిందేముందమ్మా? మా వైపునకు తిరుగుమన్న దానికి ఏముంది అర్థము? ఫుట్నోట్. మమ్మును మళ్ళించుము. దేవుడు మన వైపు తిరగాలని ప్రార్థన చేస్తున్నప్పుడు దాని అర్థం ఏంటిది? మనము దేవుని వైపు మళ్ళుకోవాలి, మనము దేవుని వైపు మళ్ళాలి. మనము దేవుని వైపు మళ్ళకుండా దేవా మా వైపు చూడు 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 అంటే దేవుడు చూస్తాడా? మనము మళ్ళాలి దేవుని దిక్కు. మనము వీపు వెంగి బట్టి దేవుడు మమ్మల్ని చూస్తలేడు అని కాదు.
ఎందుకొరకు? మేము బ్రతకాలనైనా, మేము జీవించాలి, మేము మరలా మమ్మల్ని బ్రతికించాలి. కనుక దేవా, నువ్వు మా వైపు వల్లనగా మమ్మను నీ వైపు తిప్పు నాయన. మా దృష్టిని తిప్పు, మా ఆలోచనలు తిప్పు. మా మనస్సు దేవుని పైన ఉండకుండా లోకం వైపు వెళ్ళిపోయింది, వేరే విషయాల వైపు వెళ్ళిపోయింది. మన వైపు మన యొక్క మనస్సు, మన తలంపులు, మన ఆలోచనలు, మన ప్రవర్తనలు, మన ఆసక్తి దేవుని వైపు చూడడం లేదు. దేవా, మేము మరలా బ్రతికించబడాలంటే నువ్వు మమ్మను నీ వైపుకు తిప్పుకో దేవా. దేవుడు మనల్ని బ్రతికించాలి. నీ ప్రజలు, దేవుని ప్రజలు దేవుని యందు ఆనందించినట్లుగా, సంతోషించినట్లుగా దేవా, నువ్వు మమ్మల్ని మరలా బ్రతికింపవా. భక్తుడెంత దీనుడై అడుకుంటున్నాడు చూడండి. బ్రతికించవా అమ్మా, కొంచెం అన్నం పెట్టవా, రిక్వెస్ట్. దేవా, నువ్వు మమ్మల్ని మరలా బ్రతికింపవా. దేవుని పిల్లల ఆకలితో ఉన్నవాడు అన్నం పెట్టవమ్మా అని అడిగినట్లుగా, దేవుని పిల్లల మృత స్థితిలో ఉన్న మనం, జీవం లేని స్థితిలో ఉన్న మనం, దేవుని స్తుతించలేని స్థితిలో ఉన్న మనం, జీవించుచున్నామన్న పేరు మాత్రమే కలిగి ఉన్నాము, కానీ దేవుని కొరకై జీవించలేని, బ్రతకలేని జీవితం కలిగిన ఈ స్థితిలో నుండి దేవా, నువ్వు మమ్మను మరలా బ్రతికింపవా, మరలా మమ్మను దర్శింపవా, మరలా మమ్మను జీవింపచేయవా. దేవుని బిడ్డలారా, చూడండి, రెండు విషయాలను, రెండు సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనల్ని మరలా బ్రతికిస్తాడు. దేవునికి స్తోత్రం. హెస్కేలు గ్రంథంలో చూద్దాం, 37వ అధ్యాయం. హెస్కేలు గ్రంథం 37వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి చూడండి. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలునందరినీ సూచించుచున్నవి. ఈ ఎముకలు ఇశ్రాయేలీయులను సూచించుచున్నవి. మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటున్నారు. ఆ యొక్క 37వ అధ్యాయం మొదటి నుంచి దేవుడు ప్రవక్తను ఒక లోయలోనికి తీసుకుపోయాడు. ఆ లోయలో అన్ని ఎండిన ఎముకలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మనుషుల యొక్క ఎముకలు, మనుషుల యొక్క స్కెలిటన్ బోన్స్ అన్ని దేనికి సంబంధం లేకుండా, తలకు, చేతికి, కాలుకు దేనికి సంబంధం లేకుండా చెల్లాచెదురై పడిపోయాయి. అప్పుడు దేవుడు అంటున్నాడు, నరపుత్రుడా, ఈ ఎముకలు బ్రతుకునా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3వ వచనం చదవమ్మా. నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా? అడగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియను నాయనా. దేవుని బిడ్డలారా, ఎండిపోయిన ఈ ఎముకలు మరలా బ్రతకగలవా? ఒకప్పుడు మంచిగా బ్రతికినవేవి, ఒకప్పుడు మంచిగా శరీరం ఉన్నవేవి, మంచి బలంగా ఉన్నవే, ఒక సైన్యముగా ఉన్న ఎముకలేవి ఇప్పుడు ఏ మాత్రం జీవం లేకుండా, ఏ మాత్రం ఐక్యత లేకుండా, ఎండిపోయిన స్థితిలో, ప్రాణం లేని స్థితిలో, జీవం లేని స్థితిలో, ఒకరికొకరికి సహవాసం లేకుండా, దేవునితో సహవాసం లేకుండా, సంఘముతో సహవాసం లేకుండా, మనుషులతో కలిసి సహవాసం లేని స్థితిలో ఎండిపోయి చెల్లా చెదురై పడిపోయి ఉన్న ఎముకలివి. ఇవి మరలా బ్రతకతావా? ఇటువంటి ఎముకలు మరలా బ్రతుకుతాయా అని దేవుడి ప్రవక్తను అడుగుతున్నాడు. అయ్యా, నాకైతే అర్థం కాదయ్యా. ఇది మా యొక్క ఆలోచనకు మించింది. అది నీకే తెలియను దేవా, నీకే తెలియను నాయనా. ఆ ఎముకలన్నిటిని గురించి ఇప్పుడు మనం చదివిన 11వ వచనం మాట చదవమ్మా. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలునందరినీ సూచించుచున్నవి. దేవుని నామమునకు స్తోత్రం. ఆ ఎండిపోయిన ఎముకలు, చెల్లా చెదురై పడిపోయిన ఎముకలు, దేవుని పిల్లల జీవము లేని స్థితిలో ఉన్న ఎముకలు మరలా బ్రతుకుతాం అన్న ఆశ లేనటువంటి స్థితిలో ఉన్న ఎముకలు ఇశ్రాయేలు ప్రజలకు సూచన, ఇశ్రాయేలు ప్రజలకు అవి గుర్తు. ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి అలా ఉన్నది, దేవుని బిడ్డల యొక్క పరిస్థితి అలా ఉన్నది.
దేవుని ఏర్పరచుకున్న ప్రజలు, దేవుని ఆరాధించవలసిన ప్రజలు, దేవుని సేవించవలసిన ప్రజలు, దేవుని మందిరములో గడపవలసిన ప్రజలు అన్య దేశములు, పరాయి దేశములు బానిస స్థితిలో ఉన్నారు. దేవుని ఆరాధన లేదు, దేవుని ఆలయం లేదు, ధర్మశాస్త్రం లేదు, బలులు లేవు, స్తుతులు లేవు, ప్రార్థనలు లేవు. దేవుని బిడ్డలారా, బానిస హీనమైన స్థితిలో ఆ బబులోను దేశంలో చెరలో ఉన్న పరిస్థితిలో ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటున్నారు, మేము ఎండిపోయాము. చదువు 11 వచ్చిన ఎక్కడికి కదా, వారు మన ఎముకలు ఎండిపోయెను, మా ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతిమి. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు ఏడుస్తున్నారు, అంగలారుస్తున్నారు. దేవా, నీ ప్రజలమైన మేము నీ యందు మరలా సంతోషించినట్లు నీవు మమ్మల్ని మరలా బ్రతికించవా? మేము మరలా తిరిగి బ్రతకలేమా? మేము మరలా తిరిగి యెరూషలేము వెళ్ళిపోలేమా? మా స్థితి ఇక్కడేనా? ఈ పరిస్థితిలోనేనా? ఈ బానిస స్థితిలోనేనా? ఈ పరాయి దేశంలోనేనా? ఆరాధన లేని స్థితిలోనేనా? మందిరం లేదు, ధర్మశాస్త్రం లేదు, బలులు లేవు, యాజకుడు లేడు, బ్రతికిన స్థితిలోనేనా? ఇటువంటి మరణకరమైన స్థితిలోనేనా జీవించుతున్నామే? కానీ మేము మృతులమై ఉన్నాము. నువ్వు మమ్మల్ని మరలా బ్రతికించవా? నువ్వు మమ్మల్ని మరలా బ్రతికింప చేయవా? ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు, దేవుని బిడ్డలారా, ఏ జీవము లేని స్థితిలో ఉన్నారు, బ్రతుకు లేని, ఇక బ్రతుకంటే ఆశ లేని స్థితిలో ఉన్నారు. మా ఆశ విఫలమైపోయింది, మా ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి, మేమెంత ప్రయాసపడినన్ని విఫలమైపోయాయి. దేవుని దిక్కు చూస్తున్నాను. దేవా, నువ్వు మమ్మల్ని మరలా బ్రతికించు. నరపుత్రుడా, ఎముకలు బ్రతుకుతాయా? నాకు తెలియదయ్యా. ఇది ఏ మనుషుని వల్ల అయ్యే పని కాదు. దేవుని బిడ్డలారా, దేవుని కార్యము, దేవుడు మరలా బ్రతికించువాడు, దేవుడు మరలా జీవమునిచ్చేవాడు, దేవుడు మరలా ఉజ్జీవముని కలిగించేవాడు. ఆయన మరలా తిరిగి జీవమునిచ్చగలిగిన దేవుడు ఆయన ఒక్కడు మాత్రమే. ఆయన వైపు మనం చూసినేడలా, ఆయన దిక్కు మన నేత్రం లెక్కినేడలా ఆయన మనల్ని తిరిగి బ్రతికించి దేవుడు అయినాడు. 8వ వచనం చదువు. 8వ వచనం. నేను చూచుచుండగా నరములను వాటి మీదికి వచ్చెను, వాటి పైన చర్మం కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయేను. దేవుని బిడ్డలారా, ఎముకలన్నిటితో ప్రవక్త మాట్లాడుచున్నాడు. ప్రవచనం ఎత్తి ఎముకలతో మాట్లాడుచున్నాడు. దేవుని వాక్కును వినిపిస్తున్నాడు, దైవ వర్తమానమును అందిస్తున్నాడు. దేవుడు సెలవిచ్చిన మాటను తెలియపరుస్తున్నాడు. ఎముకలతో, జీవము లేని మనుషులతో, దేవుడి బిడ్డలారా, నిర్జీవులైపోయిన మనుషులతో దేవుడు అనుగ్రహించినటువంటి వర్తమానాన్ని అదిగో ఎముకలతో ప్రవక్త మాట్లాడుతున్నప్పుడు ఎముకలలో చలనం. దేవుని బిడ్డలారా, నిర్జీవ స్థితిలో ఉన్న దేవుని బిడ్డలలో చలనం కలగాలి. వాక్యము ద్వారా దర్శించబడాలి, వాక్యము ద్వారా మార్పు కలగాలి, వాక్యము ద్వారా దర్శించబడి మరలా ఐక్యతలోనికి రావాలి, సహవాసంలోనికి రావాలి, ఒకటిగా చేర్చబడాలి. ఒక్కొక్క ఎముక దాని స్థానంలోనికి వచ్చి అమర్చబడుతున్నది. శరీరంలోని ఎముకలన్నీ చెల్లాచెదరైపోయిన ఎముకలు వాటి స్థానంలో వచ్చి అమర్చబడుతున్నాయి. ఈ శరీరం అనే దేవుని సంఘములో, సహవాసంలో, ఐక్యతలోనికి దేవుని బిడ్డలారా, మన యొక్క దేవుని ఆ సంఘములో ఉన్నటువంటి మన స్థానంలోనికి మనం వచ్చి ఐక్యపరచబడుట కొరకాయి దేవుడు తన ప్రవక్త ద్వారా వర్తమానమును పంపిస్తున్నాడు. ప్రవచనం ఎత్తి ఎముకలతో మాట్లాడు. ఎముకలారా, నేను మిమ్మల్ని జీవింపజేయబోతున్నాను, నీలోనికి నేను నా ఆత్మను పంపించబోతున్నాను. దేవుని బిడ్డలారా, ఎముకలన్నీ చేర్చబడ్డాయి, వాటిపైన నరములు వచ్చాయి, మాంసములు వచ్చాయి, వాటిపైన చర్మం వచ్చేసింది, అన్ని కూడా ఒక ఆకారం వచ్చేసి రూపం ఉన్నది. కానీ ఆయన వాటిలో జీవము లేదు. జీవము లేని ఆకారము, అదే జీవిస్తున్న పేరు మాత్రమే కానీ మృతుడు. ఆకారం అంతా ఉన్నది, అన్నీ ఉన్నాయి.
కళ్ళు, నోరు, చెవులు, అన్ని పంచేంద్రియాలు అన్నీ వచ్చేసాయి. అయినా కూడా ఏ పని చేయలేకపోతున్నారు, ఏది చూడలేకపోతున్నారు, కన్నీళ్లు కార్వలేకపోతున్నారు, దేవుని సొంతం ప్రార్థించలేని నోరు రావట్లేదు, వాక్యం విననికే శ్రద్ధ లేదు. దేవుడు అన్నీ ఉన్నాయి, అన్నీ వచ్చేసి అమర్చబడ్డాయి. కాళ్ళున్నాయి, మోకరించలేకపోతున్నా, దేవుని సన్నిధికి నడిపించలేకపోతున్నా, చేతులెత్తి స్తోత్రించలేకపోతున్నారు, దేవుని కొరకై జీవించలేకపోతున్నారు. అన్నీ ఉన్నాయి, జీవాత్మ లేదు. జీవాత్మ లేని జీవితం, జీవాత్మ లేని జీవితం దేవుని బిడ్డలారా, దేవుని ఆరాధించలేని జీవితం. దేవుని నామమునకు స్తోత్రం. క్రింది చదువు 9వ వచనం. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన మీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. హతులైన మీరు బ్రతుకున్నట్లు. దేవుని బిడ్డలారా, మృతులైన వారే మరలా జీవించబడినట్లుగా, నాశనమైపోయిన వారు మరలా దేవునిలో సహవాసంలోకి వచ్చినట్లుగా, చెల్లా చెదురైపోయిన వారు మరలా దేవునిలో సమకూర్చబడినట్లుగా వారిలోనికి జీవాత్మను పంపించు. జీవాత్మ ద్వారానే వారు జీవించగలుగుతారు తప్ప వారికి అన్ని ఉన్నా కూడా జీవము లేని జీవితం. అన్ని ఉన్నాయి, జీవము లేని జీవితం, దైవాత్మ లేని జీవితం, బ్రతుకుతున్నామన్న పేరు మాత్రమే కానీ జీవము లేని జీవితం. ఈ జీవితంలోనికి దేవుని బిడ్డలారా, దేవుడు తన జీవాత్మను పంపిస్తున్నాడు, తన ఊపిరిని పంపిస్తున్నాడు, మనల్ని తిరిగి బ్రతికింపచేయడానికి, మనల్ని తిరిగి జీవింపచేయడానికి, మరలా ఆయన సన్నిధిలో జీవింపచేసే పరిస్థితి మనలో కలగాలంటే దేవుని ఆత్మ ద్వారా మనము జీవించబడాలి. పరిశుద్ధాత్మ ద్వారా తప్ప మన పరిస్థితులు మార్చబడవు, మన ఆత్మీయ స్థితి బాగుపడదు. మన ఆత్మీయ స్థితి క్షేమాభివృద్ధి కలగాలంటే, మరలా మనము బ్రతికించబడాలంటే, ఒకప్పుడు బ్రతికిన స్థితి, ఒకప్పుడు జీవించబడిన స్థితి, ఒకప్పుడు ఆసక్తి కలిగిన స్థితి లేని జీవితము మృతమైన జీవితం. మృతం. పాటలు పాడినా మృత స్థితి, స్తుతించినా మృత స్థితి, ప్రార్థనలు చేసినా మృత స్థితి. దేవుని బిడ్డలారా, ఈ స్థితి మార్చబడాలి. దేవాను మమ్మను మరలా బ్రతికించవాని అడుక్కోవాలి. ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, మా ఆశ విఫలమైపోయింది, మేము నశించిపోయాము, దేవుడు మమ్మను కానుకున్నాడు, దేవుడు మమ్మను చూస్తలేడు, మమ్మను మర్చిపోయాడు ఆయన. దేవుడి బిడ్డలారా, దేవుడు మమ్మల్ని కానుకున్నాడని ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు. దేవుడు అంటున్నాడు, 12వ వచనం చదవమ్మా. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనము, నా ప్రజలారా, మీరున్న సమాధులను తెరచెదను, సమాధిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నా ప్రజలారా, ఆయన విడిచిపెట్టు దేవుడు కాడు, తన ప్రజలను మర్చిపోవు దేవుడు కాడు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు దేశంలో నుండి ఆయన వారిని బయటికి వెలుగొట్టు వేశాడు. ఎందుకొరకు? దేవునికి విరోధమైన జీవితం చేస్తున్నారు కనుక దేవుని విడిచిపెట్టారు, అన్ని విగ్రహాలను పూజిస్తున్నారు. యెరూషలేములో పూజిస్తాడు మాత్రమే కాదు, దేవుని మందిరంలో కూడా విగ్రహాలను ప్రతిష్ఠించుకున్నారు. దేవుడు సహించజాలనంతటి కోపమును పుట్టించాడు. దేవుడు ఎంతో దీర్ఘశాంతుడు, ఎంతో కృపగలవాడు. ఆ కృపను కూడా మించినటువంటి పాపమును దేవుడు భరించజాలనటువంటి హేయ కృత్యములను వాళ్ళు చేశారు కనుక దేవుడే వారిని బబులోను రాజు చేతికి అప్పగించేశాడు. దేవుని విలువ తెలివించటందు కొరకు, దేవుని యొక్క శక్తి వారికి అర్థం అవ్వటందు కొరకు
దేవుడు చేసిన మేలులు అనుభవిస్తూ దేవుని మర్చిపోయారు, దేవుని విడిచిపెట్టారు. అన్య దేవతలను ఆరాధిస్తున్న తన ప్రజలను తన విలువ వారు గుర్తిరుగునట్లుగా, తన యొక్క శక్తి వారు అర్థం చేసుకున్నట్లుగా, తన పరిశుద్ధతను వారు గ్రహించినట్లుగా దేవుడు తానే వారిని నెబుకద్నెజరు చేతికి అప్పగించేశాడు. ఇప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తున్నాడు. ఆ పరిస్థితిలో ఇప్పుడు దేవుని కలుసుకుంటున్నారు. దేవా, నీ ప్రజలను యందు సంతోషించినట్లు నువ్వు మమ్మల్ని మరలా బ్రతికించవా అని ప్రార్థన చేస్తున్నారు, మొరపెట్టుచున్నారు. దేవుడు బిడ్డలారా, దేవుడు వారి ప్రార్థనలు విన్నాడు. దేవుడు వారి అంగలార్పును చూశాడు. వారి యొక్క విజ్ఞాపనను దేవుడు ఆలకించాడు. వారి ప్రార్థనలు దేవుని సన్నిధిలో చేర్చబడ్డాయి. అయ్యో, మేము విఫలమైపోయాం, మా ఆశ భంగమైపోయింది, మేము మరణించేవారు, మా యొక్క పరిస్థితి ఎండిన ఎముకల లాంటి జీవితాలు అయిపోయింది. జీవము లేని జీవితాలు మావి, దేవుని లేని జీవితాలు, ఆరాధనలు లేని జీవితాలు. ఇట్టి స్థితిలో ఉండి వారు దేవునికి మొరపెట్టగా దేవుడు వారిని దర్శింప తన ప్రవక్తను పంపించేసినాడు. దేవుని ప్రవక్త అంటున్నాడు, ప్రవచనం ఎత్తి వాటితో మాట్లాడు, ఆ ఎండిన ఎముకలతో మాట్లాడు, జీవము లేని ఎముకలతో మాట్లాడు. ఓ, నీ యొక్క ప్రవచనాన్ని బట్టి వాటిలో చలనం కలుగుతుంది, వాటిలో కొంచెం కదలిక కలుగుతుంది, వాటిలో కొంచెం మార్పు కలుగుతాయి. అవి ఐక్యపరచబడాలి, దేనితో అవి సహవాసంలోనికి రావాలి, వాటి శరీరంతో వెతకబడాలి. అప్పుడు నేను వాటిలోకి జీవాత్మను పంపిస్తాను, అవి జీవించులాగా చేస్తాను, మరలా బ్రతికిస్తాను, మరలా జీవింప చేస్తాను. పూర్వమందున్నటువంటి ఆ స్థితిని మరలా వారికి దయచేస్తాను, కోల్పోయిన ఆత్మీయ జీవితాన్ని మరలా అనుగ్రహిస్తాను. ప్రవచన వ్యక్తి వాటితో మాట్లాడు. దేవుని వాక్యం ద్వారా మనుషుడు జీవిస్తాడు. దేవుని యెహోవా తన వాక్కును పంపి వారిని స్వస్థపరిచెను. దేవుని వాక్కు ద్వారా, దేవుని వాక్యములకు వినుట ద్వారా, దేవుని వాక్యములకు లోబడుట ద్వారా దేవుడు మనలో చలనము కలిగిస్తాడు, మనలో మార్పును కలిగిస్తాడు, మనలో ఒక విధమైనటువంటి పశ్చాత్తాపాన్ని కలిగిస్తాడు. దైవ సన్నిధానంలో మొదలుపెట్టి ఆ యొక్క నడిపింపులోనికి మనల్ని తీసుకొని వస్తాడు. మన స్థితి ఏంటిదో మనం గ్రహించగలగాలి. మనం ఏ స్థితిలో ఉన్నాం మనం అర్థం చేసుకోవాలి. దేవుళ్ళారా, జీవము కలిగిన స్థితిలో ఉన్నామా? దేవుని ఆరాధించగలిగిన స్థితిలో ఉన్నామా? ప్రవక్త ప్రవచించుచుండగానే చలనము కలుగుతున్నది, వాక్యము వింటుండగానే మనం మార్పు కలుగుతుంటుంది. దేవుళ్ళారా, అప్పుడు అంటున్నాడు, చూడండి ఆ కిందికి 14 వచనం చదవమ్మా. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. మీరు బ్రతుకున్నట్లు ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపచేసెదను. హల్లెలూయా, స్తోత్రం. నా ఆత్మను మీలో ఉంచి మీ సమాధులు తెరుస్తాను, మీ జీవము లేని ఆ శవాలను మరలా బయటకు తీసుకొస్తాను, జీవస్థితిలో ఉన్న మీ బ్రతుకులను మరలా జీవింపచేస్తాను. నా ఆత్మను మీలో ఉంచుతాను, పరిశుద్ధాత్మను మీకు దయచేస్తాను, మిమ్మల్ని మరలా మీ దేశంలోనికి తీసుకొని వస్తాను, యెరూషలేమునకు తిరిగి తీసుకొని వస్తాను, దేవుని మందిరము ఆరాధనలు ఉన్న స్థలానికి తెస్తాను, ధూపములు వేయబడే స్థితిలోనికి మరలా తెస్తాను, బలులు ప్రార్థనలు అర్పించే స్థితిలోనికి మరలా తెస్తాను. ఉదయ సాయంకాలంలో దేవునికి దహన బలి అర్పించే ఆ దేవుని మందిరంలోనికి మరలా మిమ్మల్ని తీసుకొని వస్తాను, మీరున్న స్థలంలోనికి మరలా మిమ్మల్ని తీసుకొని వచ్చేదను. ఈ కార్యములన్నీ దేవుని బిడ్డల పట్ల జరిగించబడినట్లుగా దేవుడు తన ఆత్మను పంపిస్తున్నాడు, పరిశుద్ధాత్మను వారి మధ్యలోనికి పంపిస్తున్నాడు, ఎండిపోయిన ఎముకంలోనికి పంపిస్తాడు. ఆ బబులోని దేశంలో, పరదేశంలో, చెరలో దేవుని బిడ్డల హీనమైన స్థితిలో ఉన్న వారి మధ్యలోనికి దేవుడు తన ఆత్మను పంపిస్తున్నాడు, వారిని బ్రతికింప చేస్తున్నాడు. తెలిపిస్తున్నాడు వారిని మరలా 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 పూర్వస్థితిలోనికి పంపిస్తున్నాడు. దేవా, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మమ్మల్ని మరలా బ్రతికింపవా, మరలా బ్రతికింపవా. దేవుడు దర్శిస్తున్నాడు,
దేవుడు తన ప్రజలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు తన ప్రజల దగ్గరికి తన వర్తమానాన్ని పంపిస్తున్నాడు, తన ప్రవచనాన్ని పంపిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని బట్టి మనలో కదలిక రావాలి, మనలో కదలాలి. మనము ఉన్న స్థితిలోనే ఇట్లానే ఉండిపోతాం, ఈ స్థితిలోనే ఉండిపోతాం, ఉన్నదేదో ఇట్లే ఉంటాం అన్న స్థితిలోనే మనం ఉంటామంటే ఇది సమాధి స్థితి, ఇది జీవము లేని స్థితి, ఇది మృతమైన స్థితి. మృతులు దేవుని స్తుతించలేరు. ఈ స్థితిలోనే అనుకున్న స్థితి కాదు ఇది. మనము జీవించిన వారముగా దేవుని సన్నిధిలో కనబడాలనేది. దేవుని బిడ్డ, దేవుని వాక్యాన్ని బట్టి మన జీవితాల్లో చలనము తెచ్చుకుందాం, మార్పును తెచ్చుకుందాం, సహవాసంలోనికి వస్తాం. చెల్లా చెదురైపోయిన ఎముకల్లాగా ఒకరితో ఒకరు సహవాసం లేని, సంఘ సహవాసం లేని, ఆరాధన సహవాసం లేని, ఐక్యత లేని ఈ యొక్క మన జీవితాలలో వాక్యాన్ని బట్టి సహవాసంలో కలిసిపోతాం, సహవాసం ఏకీభవిస్తాం, సంఘములో కలిసి పడతాం. దేవుని శరీరం అనే సంఘంలో నువ్వు ఒక అవయవము, నువ్వు ఒక భాగము. నువ్వు చెల్లా చెదురుగా కనెక్షన్ లేని స్థితిలో ఉంటే మనం జీవించిన వారు కాము, మృత స్థితిలో ఉన్నవారు. మనల్ని దేవుడు మరలా బ్రతికించాలని దేవుడు సంకల్పిస్తున్నాడు. తన పరిశుద్ధాత్మను మనలోనికి పంపించి, మన మధ్యకు పంపించి, మనలో జీవమును నింపి మనల్ని జీవింపచేయాలి. ఆ ఎండిన ఎముకల్లోనికి జీవము పంపగా అవి జీవాత్మలుగా మారిపోయి లెక్కించలేని సైన్యమైపోయాయి, యుద్ధ వీరులుగా తయారైపోయారు, యుద్ధాయుధములు ధరించుకున్నారు, శత్రువుని ఎదిరించే వారుగా మార్చబడ్డారు. జీవాత్మ వారిలోనికి వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, జీవము లేని స్థితిలో, పడిపోయిన స్థితిలో ఉన్నవారు ఇప్పుడు సైనికులుగా మార్చబడ్డారు. చలనం లేని స్థితిలో ఉన్నవారు ఇప్పుడు యుద్ధ వీరులుగా మార్చబడ్డారు. శత్రువులకు బానిసలైన వారు ఇప్పుడు శత్రువులు ఎదురించు వారిగా సిద్ధపడ్డారు. జీవాత్మ వారిలోనికి రాగా వారు లెక్కింపజాలని సైన్యమై నిలబడ్డారు. దేవుని ప్రేమిడ, ఆ స్థితి మనకు దేవుడు ఇవ్వబోతున్నాడు, ఆ పరిస్థితిని దేవుడు మనకు దయచేయబోతున్నాడు. ఇంకొక వాక్యాన్ని నేను జ్ఞాపకం చేసి త్వరగా ముగిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు బ్రతికించి దేవుడు. లూకాసు వార్త 11వ అధ్యాయం, లూకాసు వార్త 11వ అధ్యాయం 21 వచనం చదవండి. 11:21. క్షమించండి, లూకా యోహాను సువార్త 11వ అధ్యాయం 21 వచనం. నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. మార్తా, మరియా, లాజరు, దేవుని పిల్లరా, కానీ వారిని ప్రభు ఎంతో ప్రేమించారు. మార్తా, మరియా, లాజరును ప్రభు ప్రేమించారు. 3వ వచనం చదవమ్మా. 3వ వచనం. ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయనకు వర్తమానం పంపించింది. దేవుని పిల్లారా, యేసు ప్రభు ప్రేమిస్తున్నటువంటి లాజరు రోగి అయిపోయాడు. యాక్టివ్గా ఉన్న లాజరు బాగులేని వాడికి అయిపోయాడు. జీవం లేని స్థితిలోనికి వెళ్ళిపోతున్నాడు, రోగ స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఈ రోగం ఎందుకు కొరకు వచ్చిందంట? 4వ వచనంలో, ఇది వ్యాధి మరణము కొరకు కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకే వచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ప్రేమించుచున్న వారి జీవితాలలో కలిగే రోగస్థితి, రోగ పరిస్థితి, ఎముకల లాంటి పరిస్థితి, దేవుని ప్రజలు, దేవుడు ప్రేమిస్తున్న వారు ఎందుకొరకు? దేవుని మహిమ కొరకు.
ఎందుకొరకు వచ్చింది? దేవునికి అవిధేయులైనందుకు, దేవుని సన్నిధి దూరమైనందుకు దేవుడే వారిని కొద్ది కాలము రోగస్థితిలోనికి పంపిస్తాడు. దేవుడే వారిని కొద్ది కాలము ఆ బబులోను దేశం చెరువులోనికి పంపించాడు. ఎందుకు? అక్కడి నుండి వారిని తిరిగి బ్రతికించి తీసుకురావాలి. తన విలువ తెలుసుకోవాలి, తన శక్తిని వారు అర్థం చేసుకోవాలి. తన విలువను గుర్తెరగకుండా ఎప్పటి నుంచో మేము ఉన్నాంలే, మా తాతల పరిశుద్ధాత్మను పొందుకున్నారు, మా నాయనలు పొందుకున్నారు, మాకేం తక్కువైందా? నిర్లక్ష్యం నిర్లక్ష్యం నిర్లక్ష్యం. దేవుడి బిడ్డలారా, మరలా స్థితి రావాలి, మన తాతలు పొందుకున్న స్థితి కావాలి. అప్పుడు వారు జీవించినటువంటి అనుభవం మనకు కావాలి. ఆ స్థితిని మనం తెలుసుకోవాలంటే ఆ మరణ స్థితిలోనికి పంపిస్తున్నాడు. ఆ జీవం లేని స్థితిలోనికి దేవుడు తీసుకొని వెళ్ళిపోతున్నాడు. యేసు ప్రేమించినటువంటి లాజరు రోగస్తుడాయను. ఈ రోగము మనుషుల దృష్టికి మరణానికి తీసుకొని వెళ్ళిపోతున్నది. మనుషులందరూ లాజరు మరణానికి వెళ్ళిపోతున్నాడు. ప్రభు వస్తే, ప్రభుకు వర్తమానం ఇచ్చాము, ప్రభుకు ఒక దేవుని పిల్లలు ప్రభు వస్తాడు, రోగితో ఉన్నటువంటి లాజరును బ్రతికిస్తాడు అని ఆశపడ్డారు. కానీ ప్రభు తన నామాన్ని మహిమపరచుకోవాలనుకుంటున్నాడు, తన నామాన్ని ఘనపరచుకోవాలనుకుంటున్నాడు. రోగులను మాత్రమే కాదు ప్రభు బ్రతికించేది, స్వస్థపరిచేది. మృత స్థితిలో ఉన్న సహితము యేసయ్య లేపగలిగిన శక్తివంతుడని రుజుపరచుకోవటానికి లాజరును రోగ స్థితిలో ఉండటకై అప్పగించేశాడు. రోగితో ఉన్నప్పుడే ప్రభు వచ్చి స్వస్థపరిస్తే రోగిని బాగు చేశాడు. మృత స్థితిలో ఉన్నప్పుడు ప్రభు వచ్చి స్వస్థపరిస్తే మృతుడైన వాని సజీవునిగా చేశాడు. హల్లెలూయా! తిరిగి జీవింపజేశాడు. మరలో జీవమునిచ్చి దేవుడు జీవింప చేయగలవాడని రుజుపరచుకున్నట్టుకే లాజరును మరణ స్థితిలోనికి అప్పగించేశాడు. ప్రభు ఆలస్యం చేయుట, తన నామాన్ని మహిమపరచుకొనుట. ప్రభు రోగులకు మాత్రమే ప్రభు కాడు, మృతులను సహితము బ్రతికించగలవాడు. ఆయన తిరిగి జీవింపచేయగలవాడు. ఎండిన ఎముకలను తిరిగి బ్రతికింపగలిగిన వాడు. దేవుని బిడ్డలారా, లాజరు రోగి ఆయను. యేసు లాజరు ఉన్న చోటికి వచ్చేసాడు. దేవుని బిడ్డలారా, మార్త ప్రభువును కలుసుకొని చెప్తున్న మాట ఇప్పుడు మరలా చదవండి. 21వ వచనం. నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. 32వ వచనం కూడా చదవమ్మా. 32. ఇద్దరి యొక్క ఆలోచనలు ఒకే విధంగా ఉన్నాయి. అక్క చెల్లెళ్ళు ఇద్దరి ఆలోచనలు ఒకటే. మార్త ముందు వచ్చేసింది. మార్త అంటుంది, ప్రభువా నీవిక్కడ ఉండినట్లయితే నా సహోదరుడు శాపకుంటుంది. ప్రభుతో మార్త సంభాషించింది. ప్రభు ఆమెను ధైర్యపరుస్తున్నాడు. ఇప్పుడు వచ్చి ఏం లాభం? వాళ్ళ ఉద్దేశం ఎలా ఉందంటే, ఇప్పుడు నువ్వు వచ్చి ఏం లాభం, ఏం చేస్తావు? ఇప్పుడు వచ్చి నువ్వు అప్పుడే ఇక్కడ ఉండుంటే చనిపోకుంటుండే. నువ్వు అప్పుడు రాలేదు. రోగితో ఉన్నప్పుడే నీకు వర్తమానం పంపించిన, మా స్థితి బాగలేకున్నప్పుడే నీకు ప్రార్థన చేశాము. నువ్వు మమ్మల్ని బ్రతికించలేకపోయావు, రాలేదు, మమ్మల్ని దర్శించలేదు. ఇప్పుడు మా తమ్ముడు చనిపోయాడు, సమాధి కూడా చేయబడ్డది, 3 దినాలు కూడా గడిచిపోయినాయి. ఇప్పుడు నువ్వు వచ్చి ఏమి లాభం? నువ్వు ఇక్కడ ఉండినట్లయితే, ఇప్పుడు వచ్చి ఉన్నా, ఇప్పటి సంగతి ఆలోచిస్తలేరు. అప్పుడు నువ్వు రాలేదు, అప్పుడే ఉండుంటే, రోగంతో ఉండుంటే నువ్వు ప్రార్థన చేసేవాడు, నువ్వు ముట్టేవాడివి, బాగుపడేవాడు. అక్కకు చెల్లెకు తెలియకుండా అక్క అవే మాటలు మాట్లాడుతుంది, అక్కకు తెలియకుండా చెల్లెలు అదే మాటలు. ఇద్దరి యొక్క అభిప్రాయాలు ఒకటే. అనగా ప్రభువు రోగులను మాత్రమే స్వస్థపరుస్తాడు, చనిపోయిన వారిని బ్రతికించే శక్తి నాకు లేదు.
ఇది వారి మనసులో ఉన్నటువంటి విశ్వాసం. ఎంతో మంది రోగులను స్వస్థపరిచారు. అక్కడ అనుకుంటున్నారు కూడా కదా కొందరు, ఆ గుడ్డివారి కన్నులు తెరిచిన వాడు ఇతన్ని బ్రతికింపలేడా అని అక్కడ ఉన్నవారు తలంచారు. చూడండి ఆ మాట ఎక్కడ ఉంది, 37 వచనం చదవమ్మా. 37. ఆ గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతని చావకుండా చేయలేడా? దేవుని బిడ్డలారా, గుడ్డివాని కన్నులు తెరిచినవాడు, రోగులను స్వస్థపరిచినవాడు ఇతని చావకుండా చేయలేడా? కానీ చనిపోయేసాడు. ఇప్పుడు ఏం చేయలేడు. రోగితో ఉన్నప్పుడే వచ్చింటే ప్రభు బ్రతికించేవాడు. ప్రభు అంటున్నాడు మరియతో, మార్తతో అంటున్నాడు. 39 ఇప్పుడు చదవమ్మా. 39. యేసు రాయి తీయుడని చెప్పగా, ప్రభువా ఇంకా కిందికి, అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. దేవుని బిడ్డలారా, నమ్మకపోతే, అవిశ్వాసముతో ఉంటే దేవుడు రోగులను మాత్రమే కాదు, మృతులను సహితము బ్రతికించగలడు, జీవింప చేయగలడు, మరలా ఆయన బ్రతికించగలడు, ఎండిన ఎముకలలోనికి జీవం పంపించగలడు, తిరిగి వారిని సైన్యంగా నిలబెట్టగలడని నీవు నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే, దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు నీ జీవితంలో ఒక చలనం కలిగించుకుంటే ఆయన కార్యము చేయటకై ఆయన సంసిద్ధుడై వచ్చాడు. హల్లెలూయా, స్తోత్రం. ఆయన లాజరును బ్రతికింపనే వచ్చాడు. మార్త మరియను ఓదార్చుకోనికి రాలేదు, కన్నీరు తుడుచుకోనికి రాలేదు. వారికి మరలా ఆయన సంతోషమును కలిగించుట కొరకై చనిపోయిన తమ్ముని మరలా బ్రతికించుటకే ప్రభు ఆయన యేసు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, మార్త మరియ జీవితంలో ఉన్న దుఃఖాన్ని మార్చబడటకాయి, మరలా సంతోషానుభవం రావట కొరకాయి, ప్రభుతో కలిసి వారు సంతోషించిన దినాలు మరలా వారికి అనుగ్రహించుట కొరకాయి. ఇప్పుడు ప్రభుపై వారికి కాంప్లైంట్ చేస్తున్నారు, ప్రభుపై వారికి అసంతృప్తి ఉన్నది. నువ్వు ఉంటే మా తమ్ముడు చనిపోకుంటుండే, మాకు ఈ స్థితి పట్టకుంటుండే, మాకు ఈ గతి రాకుంటుండే, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టిపోయావయ్యా, నువ్వు మమ్మల్ని కాదలేదయ్యా, దేవా నువ్వు మా దిక్కు మళ్ళీ లేవయ్యా, నువ్వు మా దిక్కు చూడడం లేదయ్యా. దేవుని బిడ్డలారా, దేవుడు తిరిగి లేపగలిగిన శక్తిమంతుడు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నేను నీతో చెప్పలేదా? నీకు విశ్వాసం రావట్లేదా? దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలు, దేవుని యొక్క కార్యాలు మన జీవితాలలో జరగాలంటే, పరిశుద్ధాత్మ దేవుని మనలోకి పంపించి మనం తిరిగి బ్రతికించబడాలంటే, ఇదిగో ప్రభు లాజరును, మృతుడైన లాజరును, ఆ సమాధిలో పెట్టబడిన లాజరును, వాసన కొట్టుతున్న స్థితిలో ఉన్న లాజరును, ఇంకా కొన్ని దినాలకే మురిగిపోయే స్థితిలోనికి, పురుగులు పట్టే స్థితిలోనికి రాబోతున్న లాజరును యేసయ్య తిరిగి బ్రతికించుటకే వచ్చాడు. కానీ ఓదార్చిపోవటం కాదు, తిరిగి జీవింపజేయట కొరకే. మృత స్థితిలో ఉన్న వారిని తిరిగి యేసయ్య తిరిగి జీవింపజేయటకాయ యేసయ్య దర్శింపవస్తున్నాడు. మార్త మరియను దర్శింపవస్తున్నాడు, తాను ప్రేమించిన బిడ్డలు దర్శింపవస్తున్నాడు, తన ప్రజలను ఆయన దర్శింపవస్తున్నాడు, తనకు పరిచర్య చేసిన వారిని ప్రభు దర్శింపవస్తున్నాడు, వారి దుఃఖ స్థితిని మార్పుటకై వస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రభు వచ్చేసి అంటున్నాడు, లాజరు ఉన్న స్థితిని నాకు చూపెట్టండి, లాజరు ఎక్కడున్నాడో నాకు చూపెట్టండి, ఏ స్థితిలో ఉన్నాడో నాకు కనపరచండి. దేవుని బిడ్డలారా, లాజరు ఉన్న స్థితిని ప్రభుకు చూపెట్టాలి, మనం ఉన్న స్థితిని ప్రభుకు తెలియపరచుకోవాలి. మనం ఏ స్థితిలో పడి ఉన్నాము, ఎటువంటి హీన స్థితిలో ఉన్నాము, ఎటువంటి పరిస్థితిలో మనం ఉన్నాము, ప్రభు సన్నిధానంలో మనం కనపరచుకోవాలి, ఆయన సన్నిధిలో మన స్థితిని తెలియపరచుకోవాలి. వచ్చి చూడు ప్రభువా, వచ్చి చూడు, నువ్వు ప్రేమించిన నీ యొక్క మా సహోదరుని స్థితిని వచ్చి చూడు ప్రభువా. ప్రభువుకు చూపెట్టు, మన స్థితిని ప్రభు కనపరచు. నీ ఆత్మీయ స్థితిని నువ్వు ఎరగకుంటే, ఇందాక అంటున్నా, మన ఆత్మీయ స్థితిని మనం ఎరగాలి, మన ఆత్మీయ స్థితి ఎలా ఉందో మనకు తెలవాలి.
ఉండగలగాలి. మనం పడిపోయిన స్థితి మనకు అర్థమైతే లేదు. జీవిస్తున్నాం అనుకుంటున్నాం, బ్రతుకున్నాం అనుకుంటున్నాం, ప్రభులోనే ఉన్నాం అనుకుంటున్నాం. మృతులం జీవము లేని స్థితి. అన్నీ ఉన్నాయి, నోరున్నాయి, కళ్ళున్నాయి, చెవులున్నాయి, ప్రభు కొరకు వాడబడలేని స్థితి. దేవుని బిడ్డలారా, ప్రభువా చూడు నాయన, మా స్థితి ఇది, మా పరిస్థితి ఇది, మా దుఃఖానికి కారణమిది. జీవము లేని జీవించుచున్నవాడు మృతుడైపోయాడు. ఈ స్థితిలో మేము ఉన్నామయ్యా. ఆ స్థితిలో నుండి ప్రభు బయటికి తీసుకొచ్చుటకే ఆ గ్రామమును దర్శింపవస్తున్నాడు. తాను ప్రేమించిన బిడ్డను దర్శింపవస్తున్నాడు. నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరుస్తాను, మీలోనికి నా ఆత్మను పంపిస్తాను, మిమ్మును మరలా మీ దేశంలోనికి నేను తోడుకొని వస్తాను. హల్లెలూయా. లాజరు సమాధిలో నుండి బయటికి తీసుకొచ్చుటకే ప్రభు వచ్చాడు. ప్రభు అంటున్నాడు, కింది చదువు. యేసయ్యా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. యేసు కన్నులు పైకెత్తి 39 చదువు. యేసు రాయి తీసివేయడని చెప్పగా చాలు. దేవుని బిడ్డలారా, దేవుని కార్యము జరిగించబడుట కొరకాయ ప్రభు కోరుకున్నది ఒకటే, రాయి తొలగించండి. లోపటున్న మృత స్థితిలో ఉన్నవాడిని బయటికి తీయగలిగే శక్తిమంతుడు రాయిని తొలగించలేడా? రాయి తొలగిపోదా? దేవుని బిడ్డలారా, ఆ రాయి మనం పెట్టిన రాయి, అది అడ్డం పెట్టిన రాయి. అది ఆ రాయిని తొలగించేది మనకే తెలియపరుస్తుంది. రక్షింపనేరకుండునట్లు ఆయన హస్తం కుడిచే కాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులే మందము కాలేదు. మనం ప్రార్థిస్తున్నా మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరకుండా ఉంటున్నాయి. దేవుడు సహాయం చేయడానికి చెయ్యి చాచుతున్నాడు, కానీ ఆయన చెయ్యి మన వారి యొద్దకు రాకుండానే ఆగిపోతున్నది. ఎందుకొరకు? మీకును నాకును మధ్యలో అడ్డుబండ ఉన్నది. మీ పాపములు మీకును నాకును అడ్డం వస్తున్నాయి. మీరు ప్రార్థనలు చేస్తున్నారు, కానీ మీ ప్రార్థనలు నా దగ్గరికి రావట్లేదయ్యా. మీరు మొరపెడుతున్నారు, కన్నీరు గారుస్తున్నారు, అవి నా దగ్గరికి చేరడమే లేదే. నేను మీ ప్రార్థనలు విని మీకు సహాయం చేయనా? దేవుని బిడ్డలారా, ఆయన సహాయం చేయకుండా ఆయన ఏమి చెవిటివాడు కాలేదు. ప్రార్థన కూడా చెవిటివాడు కాడు కదా. ఆయన హస్తమేమి చిన్నది కాదు కదా. చాచబడిన హస్తమైన బాబు. అట్టి ఆయన సహాయం మనం పొందుకోకుండా, అట్టి ఆయన మేలు మనకు రాకుండా, అట్టి ఆయన జీవం మనలోనికి ప్రవేశించకుండా, మనము తిరిగి బ్రతికించబడకుండా ఏంటిది అడ్డు? అడ్డు రాయిని తొలగించు. అడ్డు ఆ మృత స్థితిలో ఉన్నవాడు జీవించబడాలంటే అడ్డుబండను తొలగించుకో. నీకు దేవునికి అడ్డముగా ఉన్న అడ్డు రాకుని గుర్తెరుగు. ఏ అడ్డములు దేవునికి నీకు అడ్డం వస్తున్నాయో, దేవుడు నిన్ను బ్రతికించకుండా, దేవుడు మనల్ని జీవింప చేయకుండా, దేవుడు తిరిగి మనల్ని జీవింప చేయకుండా, మరలా మన పూర్వస్థితి మనకు రాకుండా, మనకు దేవునికి అడ్డమైన ఆ యొక్క పాపములు, ఈ దోషములు, మీ అతిక్రమములు నీకు నాకు అడ్డం వస్తున్నాయి. అవి మిమ్మును నాకు మరుగు చేస్తున్నాయి. దేవునికి మనల్ని కనబడకుండా చేస్తున్నాయి. దేవుడు మనల్ని చూడాలంటే అడ్డం వచ్చేసి మనల్ని కనపడ చేస్తలేదు, మరుగుపరుస్తున్నాం, మరిగిపోతున్నాం. లాజరు కనబడకుండా అడ్డుబండ అడ్డు పెట్టారు. అడ్డుబండ తొలగించేసుకోముందు, అడ్డుబండ తీసేసుకోముందు దేవుడు తన వాక్కును పంపబోతున్నాడు, తన జీవమును పంపబోతున్నాడు, తనలో ఉన్న ఊపిరిని విడవబోతున్నాడు. మృతతుల్యమైన లాజరు శవములోనికి, జీవము లేని శవములోనికి, కుళ్ళిపోతున్న శవములోనికి తన జీవవాయువును పంపబోతున్నాడు.
మృత స్థితిలో ఉన్న లాజరు తిరిగి జీవించిన కొరకాయ తన జీవాత్మను దేవుడు పంపించబోతున్నాడు. అడ్డుబండ తొలగించేసుకో. దేవుని ప్రియ బిడ్డలారా, దేవుడు తన ప్రజలు మరలా దర్శింపబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు తన ప్రజలు మరలా జీవింపజేయబోతున్నాడు. ఆయన తన ప్రజలు మరలా ఉజ్జీవింపజేయబోతున్నాడు. వారి మరలా తన వారి యొక్క పూర్వస్థితిలోనికి, వారి దేశంలోనికి, వారు ఆరాధించుకున్న స్థితిలోనికి మరలా తీసుకొని రాబోతున్నాడు. ఆయన తన ప్రజలు దర్శింపవచ్చి ఉన్నాడు. మార్తా మరియలను ప్రభు ఓదార్చుట కాదు, మరలా వారి సంతోషానందములను కలిగజేయటకాయ దేవుడు బేతనియకు వస్తున్నాడు. తాను ప్రేమించిన ప్రేమిడల్లో ఆయన వారిని మరలా బ్రతికించిన కొరకాయ వారి జీవితాలలో మరలా సంతోషం. దేవా, నీ ప్రజలు ఎందుకు సంతోషించినట్లుగా నువ్వు మమ్మల్ని మరలా బ్రతికించవా? బ్రతికిస్తాను, తప్పకుండా బ్రతికిస్తాను. అడ్డురాయి తొలగించేసుకోండి. దేవుడి అడ్డుబండలు చూసుకోండి. ఏ గడ్డం వస్తుందో ప్రార్థనలు తెలుసుకో. దేవుని సన్నిధిలో కనిపెట్టు. దేవుని సన్నిధిలో నీకు దేవునికి నువ్వు జీవించకుండా, దేవుని సన్నిధిలో కనబడకుండా, దేవుని ఆరాధించలేని స్థితిలో ఉండకుండా, దేవుని సహవాసం లేని స్థితిలో ఉన్నా అడ్డుబండలేవు దేవుడి బిడ్డలు తీసివేసేసుకుందాం, తొలగించుకుందాం. దేవుడు యేసే తన వాక్కును పంపబోతున్నాడు, జీవ వాక్కును పంపబోతున్నాడు. తనలో ఉన్న జీవాన్ని లాజరులోనికి పంపబోతున్నాడు. లాజరు తిరిగి బ్రతికించబడబోతున్నాడు. బ్రతికిన లాజరు అనేకులకు సాక్షి. బ్రతికిన లాజరు అనేకులకు సాక్షి. చూడండి, ఒక మాట చూసుకొని నేను ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం. 12వ అధ్యాయం చూడండి ఒకసారి. 12వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి యూదులలో సామాన్య జనులు యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. అందును బట్టి, అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బ్రతికింపబడిన లాజరు దేవుని సాక్షిగా ఉండిపోయాడు. దేవుని యేసు ప్రభు ప్రక్కన కూర్చుంటాడు. యేసు ప్రభుతో సహవాసంలో ఉన్నాడు. యేసు ప్రభుతో కలిసి భోజన పంక్తిలో భోజనం చేస్తున్నాడు. యేసుతో కూడా ఆనందిస్తున్నాడు. గొప్ప విందు చేశాడు. సంతోషం, గొప్ప మీటింగ్ పెట్టేశాడు. గొప్ప దేవుడి బిడ్డలు అనేకులకు భోజనం అందిస్తున్నారు. అనేకులు ప్రభు దేవుడి బిడ్డలు వచ్చి వాక్యాన్ని వింటున్నారు, సంతోషిస్తున్నారు. ఇదిగో ప్రభువును మాత్రమే కాదు చూడవచ్చుతున్నది. ఇప్పుడు ప్రభు పక్కన మృతుడుగా ఉండి సజీవుడైన లాజరును కూడా చూస్తున్నారు. దేవుని బిడ్డలారా, ప్రభువును చూసే కాదు ఇప్పుడు విశ్వసించింది. మృతుడుగా ఉండి బ్రతికించబడిన లాజరును బట్టి కూడా అనేకులు ప్రభువునందు విశ్వాసం వస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఈ సాక్షి జీవితం నీకు అక్కర్లేదా? ఈ ప్రభు కొరకే సాక్షిగా జీవించుచున్నావన్నా ఈ స్థితి నువ్వు పొందుకోవడానికి నీకు ఇష్టం లేదా? నిన్ను బట్టి అనేకులు ప్రభు దగ్గరికి రావాలని, నిన్ను బట్టి అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచాలని, నిన్ను బట్టి అనేకులు తమ వారిని విడిచిపెట్టి యేసు యొద్దకు రావాలని, క్రైస్తవులుగా మార్చబడాలని, సత్యంలోనికి రావాలని, సహవాసంలోనికి రావాలని, నీ జీవితంలో ఈ కార్యం జరగాలని నీకు ఇష్టం లేదా? ప్రభువు నిన్ను దర్శింపవస్తున్నాడు, నిన్ను బ్రతికింపవస్తున్నాడు. యేసును చూచుట కొరకు మాత్రమే కాదు, మృతుల్లో నుండి లేపిన లాజరును కూడా చూడవచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అనేకులు లాజరును బట్టి ప్రభునందు విశ్వాసం ఉంచారు. ఇప్పుడు ఏ లాజరు? ఈ లాజరు పాత లాజరు కాడు. వీడు పాత జీవితంలో ఉన్న లాజరు కాడు. తిరిగి బ్రతికించబడిన లాజరు, జీవం పొందుకున్న లాజరు, దేవుని వాక్కు ద్వారా, దేవుని ఊపిరి ద్వారా, దేవునిలో నుండి వచ్చిన, యేసులో నుండి వచ్చిన ఆత్మ బలము ద్వారా తిరిగి బ్రతికించబడిన లాజరు ప్రభు సహవాసంలో ఉన్నాడు. ఇప్పుడు దేవుడి బిడ్డలారా, ప్రభుతో పాటు సహవాసం చేసి అనుభవంలోనికి వచ్చేసినాడు. అనేకులకు సాక్షికరమైన జీవితంలో ఉన్నాడు. అనేకులను ఆకర్షించగలిగిన ప్రభు చేత వాడబడుతున్న సాధనమైపోయాడు. ఈ అనుభవంలోనికి మనం రావాలి. దేవుడు తిరిగి మనల్ని బ్రతికించాలి. దేవుడు మరలా ఉజ్జీవింపచేయాలి. ఈ ఉజ్జీవం నీకు అవసరం లేదా? చప్పట్లు కొట్టి పాటలు పాడి స్టేజ్ల మీద డాన్సులు వేసి అది కాదు ఉజ్జీవము. ప్రసంగాలు గొప్పగా చేస్తే ఉజ్జీవం కాదు. దేవుడు, ఈ జీవితంలో, నా జీవితంలో మార్పు పరిశుద్ధాత్ముడు కలిగించే జీవము కావాలి. పరిశుద్ధాత్ముని ద్వారా జీవించే జీవిత అనుభవం మనకు కావాలి.
ఆత్మానుసారమైన జీవితం, దేవుని ఆత్మ ద్వారా జీవిస్తున్నామన్న ఆ జీవితం మనకు పొందుకోవటం కనుక ప్రభు మనల్ని దర్శిస్తున్నాడు. నరపుత్రుడా, ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో మాట్లాడు. ఆయన మాట్లాడుతుండగానే గడగడ గడగడమని చలనం 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 అవన్నీ సంకోచపడుతున్నాయి. దేవుని బిడ్డ, నీలో చలనం తెచ్చుకో, నీలో ఒక మార్పును తెచ్చుకో. దేవుడు తన ఆత్మను నీలో పరిశుద్ధాత్మని అనుగ్రహించబోతున్నాడు. మోకరిస్తాం, ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డ, మనల్ని దేవుడు మరలా దర్శించబోతున్నాడు. మరలా బ్రతికించాలని ఆయన సంకల్పం అయినది. హోలీ జీసస్ 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 హల్లెలూయా. అందరూ మోకరించి ఒక 2 నిమిషాలు దేవుని సన్నిధిలో మనం సమర్పించుకుందాం. మన స్థితిని మనం చూసుకుందాం. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ మృత స్థితి వద్దమ్మా, ఈ మృత స్థితి వద్దు నా సహోదరుడా. మనం జీవించాలి, దేవుని ఆత్మ మనల్ని బ్రతికించాలి. దేవుని ఆత్మ ద్వారా తప్ప మనం జీవించలేము జీవించలేము జీవించలేము. ఆయన మనల్ని దర్శింపవస్తున్నాడు. దేవుని మహిమ కొరకే, దేవుని మహిమ కొరకే ఈ స్థితి అనుకో. దేవుని మహిమ కొరకే ఈ మన ఆలస్యము, దేవుని మహిమ కొరకే అనుకో. దేవుడు యేసయ్య నిన్ను దర్శింపవస్తున్నాడు. మృత స్థితిలో లేపనిపోవస్తున్నాడు. ఆయన సన్నిధిలో మనల్ని నువ్వు సమర్పించుకో. యేసు పంపిన వాడవు నీవేగా, పరిశుద్ధ పరిశుద్ధాత్ముడు నేడితో మాట్లాడుతున్నాడు. ఆయన తన ఊపిరిని నీ పైకి విడవడు. నిన్ను బ్రతికించాలనేది నీ ప్రభు యొక్క వాంఛ, నీ ప్రభు యొక్క కోరిక. ఆయన నిన్ను పుట్టించినవాడు, నువ్వు రక్షించుకున్నవాడు, నువ్వు ప్రేమిస్తున్నవాడు. నా ప్రజలారా, నేను మీరున్న సమాధులను తెరుస్తాను. యేసు ప్రేమించిన లాజరు
నేను నిన్ను బ్రతికింపవచ్చానయ్యా, బాగు చేయడం కొరక, తిరిగి జీవింపజేయటం కొరక, ఉజ్జీవపరచడం కొరక నేను వచ్చాను. నువ్వు నమ్మితే దేవుని కార్యం చేస్తావు. దేవుని బిడ్డ అవిశ్వసించు, నమ్మకం కలిగి అపనమ్మకను దూరపరచు, అవిశ్వాసం దూరపరచు. ఈ కార్యం జరుగుతుందా? అపనమ్మకొద్దు, అపనమ్మకొద్దు. మాటలు నమ్మకం ఉంచు, దేవుని మాటపై నమ్మకం ఉంచు, వాక్యముపై నమ్మకం ఉంచు. దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాడు. ఆయన దర్శింపవచ్చాడు, మనం చూడవచ్చాడు. దేవుని బిడ్డ పరిశుద్ధాత్మను మనకు కనిపించబోతున్నాడు. అది జీవాత్మను మనలోకి పంపించబోతున్నాడు, మనల్ని జీవింపచేయబోతున్నాడు. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, కృప కలిగిన మా దేవానికి స్తోత్రం. ఆయన మార్పు లేని మాదని వాడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న మా దేవానికి స్తోత్రం, స్తోత్రం. యా మహాకృప కనికరాన్ని బట్టి బిడ్డలాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఇరున్న సమాధులను తెరిచి లేదు నీలోనికి నా జీవాత్మను పంపించి మిమ్మల్ని జీవింపవారిగా చేసి ఈ స్వదేశీ హల్లెలూయా, హల్లెలూయా. దేవా, మరలా 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 నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తానని వాగ్దానం చేస్తున్న నమ్మదగిన దేవుడు. నీ ప్రజలను మర్చిపోవుగా, నీ ప్రేమించుతున్న వారిని మర్చిపోవుగా, విడిచిపెట్టవుగా. ఆలస్యం చేసిన నీ మహిమ కొరకే, నీ మహిమ కార్యముల కొరకే ప్రభువా. దేవా, నీ మమ్మల్ని దర్శించవచ్చు, నీ మాటకు లోబడుట, మా స్థితిని నీకు తెలియపరచుకుంటుక ప్రభువా. మా మరణ స్థితి ఇదిగో, నువ్వు ప్రేమించిన లాజరుల స్థితి నాయన నీకు చూపెట్టాలి నాయన. మా స్థితిని దేవుని ఎదుట ఒప్పుకొట్టుక, ఈ ఎదుట మమ్మల్ని వేరు నాయన సమర్పించుకుంటుక, కృపదాయించి దర్శించదు, కనికరించమని ప్రార్థిస్తున్నాను. మరలా బ్రతికించిన ఒక్కొక్క సమాధి, ఒక్కొక్కరి జీవితాలను మరలా జీవింపచేయదు. నీ సంఘమును మీరు దర్శింపవచ్చినావు, నీ బిడ్డలను దర్శింపవచ్చినావు నాయన. స్తోత్రం. తిరిగి నాయన పాత జీవితం, పాత అనుభవంలోనికి, ఉజ్జీవకరమైన అనుభవంలోనికి, జీవిస్తున్నటువంటి ఆ పరిస్థితిలోనికి మరలా నడిపించుటకై నీ సంఘమును దర్శింపవచ్చిన పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకొక నాయన మేము నీ కృపకు అప్పగించుకొని ఈ కార్యముల కొరకే సంసిద్ధులు మోటకే మేము చలనం చేసుకుంటూ కానీ కదిలింపబడుట కొరకాయ, లోపడుటకాయ కృప దాయించి చేపించిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి నాయన. యువ సాక్ష్యం ఇచ్చిన బిడ్డలు కూడా బలపరచండి నాయన. వీరమైన సహోదరి నాయన నీ కృప చేత దర్శించండి. కుటుంబాన్ని, భర్తను నాయన నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ రక్షణ భాగ్యంలో ఆ కుటుంబాన్ని నాయన నడిపించబట్టకై సహాయం తెచ్చు. యువ రాక పట్ల చేసిన మేలుకై, ఉపకారములకై స్తోత్రం. నమ్మదగిన దేవుడు, చూచున్న దేవుడు నాయన. నీ బిడ్డలను విడిచిపెట్టి వాడు కాదు నాయన. అలాగనైనా ఒక్కొక్కరి జీవితాలు, ప్రతి ఒక్కరి జీవితంలో వేరే మేలు చేసి అందరిని బట్టి మీకు స్తోత్రం. ఇదిగో నేను మీ దోస్తున్నాను ఆయన, బ్రహ్మతులు బట్టి మీకు స్తోత్రం. నేను ఇచ్చిన ఆశకై, ఆరోగ్యాన్ని బట్టి మీకు స్తోత్రం. గోని సన్నిధిలో నిలబడే గొప్ప భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రం నాయన. ఇంకా నీ ఆత్మ ద్వారా బలపరిచిన ఆయన రాకుడికి ఆయత్తపడచ్చు ఆయన. జీవించిన కాలం అంతా నీకు సాక్షిగా జీవించుకే బలపరచండి, ఆశీర్వదించండి. ప్రార్థన సాయంత్రం బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని వారి వారి అవసరాలకి నీ కృపను తీర్చండి, అనిపించండి. అనారోగ్య స్థితులను బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభావ నీ కృప చేతి వరకు నాయన స్వస్థతను దయచేయండి, మీరు చేయమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా మీకు స్తోత్రం, స్తోత్రం నాయన. ప్రభు ఇమానుయేల్ బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి, బ్రదర్ విల్సన్ జ్ఞాపకం చేసుకోండి, రావు బ్రదర్ని జ్ఞాపకం చేసుకుని దర్శించండి ప్రభావ. యా కృపల వరకు నాయన క్షమించి కనికరించి స్వస్థతని మనం ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం దయచేయండి. నీ వాక్యం మా జీవితాలు, నా జీవితాలు, ఒక్కొక్కరి జీవితాలు కార్యం చేయగలిగిన పరిశుద్ధాత్మ దేవుడా నీ కృపకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం నాయన. నీ వాక్యమును నమ్మి నీ కార్యముల కొరకు సంసిద్ధుల మొట్టకై బలపరిచి నడిపించగలరని అయ్యా నీ కృపాశీర్వాదాలు అందరి కుటుంబాలపై సమృద్ధిగా వర్షింపచేయమని మా ప్రభువు రక్షకుడు సజీవుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మంచి దేవుళ్ళారా, ఈ వారం బుధవారం యథావిధిగా బైబిల్ స్టడీ కార్యం ఉంటుంది 7:30 గంటలకు. శనివారం ఉపవాస ప్రార్థన 7:30 గంటలకు. ఆసక్తి కలిగిన బిడ్డలు చేరండి. మన వచ్చే ఆదివారం 10:30 గంటలు యథావిధిగా ఆరాధన జరుగుతుంది.
పాస్టర్ గారి కొరకే పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రార్థన చేయండి. త్వరలో అది సఫలమై అవుతుండొచ్చు కనుక విషయాలు కూడా ప్రార్థన చేయమని కోరుతున్నాము. మనం అందరం లేచి నిలబడి యేసయ్యా స్తోత్రం స్తోత్రం. అల సైన్యములకు అధిపతి